అయితే మళ్ళీ అదే టోన్ లోనే శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి నాకు పలకట్లేదు వారు ఆ ఫోన్లో ప్రోమో దొరికేసింది నాకు. 100% వర్క్ వచ్చేంత వరకు మాత్రం నేర్పిస్తాను. ఓకే ఓకే. కాకుండా మాత్రం బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేయలేరు. హే పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము శ్రీకృష్ణ జన్మాష్టమికి ఒక ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసామన్నమాట రాధాకృష్ణ థీమ్లో. సో దాని బీటీఎస్ అయితే మీరు ఈరోజు చూడబోతున్నారనమాట. సో మేమైతే ఇప్పుడు శ్రీస్ మేకప్ బ్యూటీ స్టూడియోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఎంట్రన్స్ అయితే అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ తను చాలా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. అండ్ తను మేకప్ కొలాబరేషన్స్, మోడల్ షూట్స్, బ్రైడల్ షూట్స్ ఇవన్నీ చేయడమే కాకుండా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకు కూడా తను క్లాసెస్ అయితే చెప్తుంది. సో మా మేకప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ హరిణి అయితే ఇందులో కృష్ణుడిలా మేక్ ఓవర్ చేయబోతున్నారు అండ్ నన్ను అయితే రాధలాగా. అండ్ ఈ పాటికే నేను పిక్స్ అండ్ వీడియోస్ పోస్ట్ చేసేసే ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. ఒకవేళ మీరు చూసుంటే ఓకే, ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చెక్ చేసేయండి. కరెక్ట్. తిన్నావా నువ్వు? తినే తీసుకుని వచ్చి. అండ్ ఒకవేళ మీకు మేకప్ నేర్చుకోవాలని ఉంది, లేకపోతే మెహందీ డిజైన్స్, హెయిర్ స్టైలింగ్ ఇవేమైనా నేర్చుకోవాలంది కానీ మీకు అందులో జీరో నాలెడ్జ్ అనుకుంటే కూడా మీరు తన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. తనైతే మీకు బేసిక్ నుంచి అన్ని ప్రతిదీ క్లాసెస్ తీసుకుంటుంది. హేమంత్ మాకు ఈ పిక్స్, రీల్స్ అన్నీ క్యాప్చర్ చేశారనమాట. అతని పేజ్ హేమంత్ ఫోటోగ్రఫీ. సో మీరు అది కూడా చెక్ చేసేయచ్చు. అండ్ ఈ పిక్స్ మా జయంత్గా ఎడిట్ చేస్తాడేమో అంటే అప్పుడు మేము అడిగాం కానీ వాడు చేసాడో లేదో నాకు తెలీదు. వాడు చేస్తే వాడిని మెన్షన్ చేస్తా. సో అలా మా మేకప్, హెయిర్ స్టైలింగ్ స్టెప్ బై స్టెప్ అయితే అవుతుందన్నమాట. యాక్చువల్లీ అసలు ఎంత పెద్ద ప్రాసెస్ అంటే ఇది ఇద్దరిని ఒకేసారి రెడీ చేయాలి, హెయిర్ స్టైలింగ్ చేయాలి, మేకప్ చేయాలి అండ్ లెన్స్ పెట్టాలి. అలాగే మా అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత వాటికి యాక్సెసరీస్ సెట్ చేయాలి అండ్ అన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. సో చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ వీళ్ళ టీం చాలా మంచిగా ఉండడం వల్ల, చాలా యాక్టివ్గా ఉండడం వల్ల చాలా చక్కగా టకటక చేసేసింది మౌనిక. అండ్ మౌనిక చేస్తూ కూడా మొత్తం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. సో నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వేసుకున్నాను అనమాట 2 జళ్ళు, అంటే ప్రాపర్ 2 జళ్ళు. ఇప్పుడు అంతకన్నా మంచిగా బ్యూటిఫుల్గా వేస్తున్నారు. నాకు అసలు మొత్తం రెడీ అవ్వకముందే జస్ట్ ఆ జడను చూసుకొని చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. అండ్ అలా నా మేకప్ కూడా స్టెప్ బై స్టెప్ చేస్తూ మొత్తం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళ స్టూడెంట్స్కి. అండ్ వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరిని నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సమ్వేర్ ఏదో ఒక ప్యాషన్తో ఏదో ఒకటి చెయ్యాలి, అచీవ్ చేయాలి, నేర్చుకోవాలి అని ఒక పట్టుదల, ఒక స్టార్వేషన్ ఉంటుంది కదా, అదైతే నేను చూశాను ప్రతి అమ్మాయిలో. అండ్ ఒక అమ్మాయి అయితే ఒక బేబీతో వచ్చింది, బేబీని చూసుకుంటూ కూడా తను ఇవన్నీ నేర్చుకుంటుంది. సో ఐ ఫెల్ సో ఇన్స్పైరింగ్. అసలు ఫస్ట్ చూపించింది గోలోకం రాధా. మనందరికీ తెలిసిందే గోలోకం రాధ అండ్ కృష్ణునితో ఉన్నప్పుడు రాధ డిఫరెంట్ ఉంటారనమాట. అండ్ వాళ్ళ తిలకంలోనే ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. సో దానికోసం మాట్లాడుకుంటున్నాం. అండ్ గోలోకం రాధ కూడా చాలా బాగుంటారు. అండ్ ఆ తిలకం చూద్దామా అనుకుంటే లేదు నాకు ఇలాగే ఇలా పెటల్స్తో కావాలి, కృష్ణునితో ఉన్నప్పుడు రాధ కావాలి అని చెప్పి నేను అడిగాను. బట్ అది చూస్తున్నప్పుడైతే ఆ పిక్ ఇది కూడా బాగుంది కదా, నెక్స్ట్ ఇయర్ ఇలా కూడా ప్లాన్ చేద్దామని నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. ఏమో చూద్దాం. సో నాకు ఇక్కడ ఇవి జరుగుతూ ఉంటే అక్కడ హర్నీకి పారాని పెడుతున్నారనమాట. సో అలా సైమల్టేనియస్గా టక మొత్తం అంతా వర్క్ అయిపోతుంది. అండ్ నేను మేకప్ చేస్తున్నప్పుడు నేను అస్సలు మాట్లాడను. అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ నాకు ముందు నుంచి తెలుసు కదా, మౌనిక, హర్ని అయితే హాస్ని ఏంటి ఏం మాట్లాడట్లేదు, ఏంటి సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుండేవారు. సో అది మా ఫైనల్ లుక్ అనమాట. సో మనం మౌనికని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాలి. తను ప్రెగ్నెంట్ అయ్యుండి ఇంత చక్కగా ఓపిక్గా మా ఇద్దరిని ఇంత బాగా రెడీ చేసింది అండ్ ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. సో మేమైతే రెడీ అయిన తర్వాత ఒక షూట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అండ్ మేము వెళ్ళింది ఒక టెంపుల్. ఆ టెంపుల్లోనే మొత్తం అన్ని పిక్స్ అయితే తీసేసాము. ఎన్ని పిక్స్ తీసినా ఆబ్వియస్లీ పోస్ట్ చేసేది 1, 2 అండ్ అంతే కదా, అంతకుమించి ఎక్కువ పోస్ట్ చేయము. అయితే 4, 5
ఒక 10-15 పిక్స్ మంచిగా వస్తే చాలు, దానికి మరీ ఎక్కువ హడావిడి చేసేయడం ఎందుకు అని చెప్పి మేము ఆ లొకేషన్లోనే మొత్తం టక 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 చేసేసామన్నమాట. చాలే, Whom would you put yourself in a category? అంతేనా అడిగావు నువ్వు? అన్నీ గారు మీరండి. రాధా. సో మళ్ళీకి ఏమడుగుతున్నారంటే కృష్ణుడు పార్ట్నర్స్లో మిమ్మల్ని ఏ కేటగిరీలో మిమ్మల్ని మీరు పెట్టుకుంటారు అంటే హరిణి సెట్ రాధా అండ్ ఐ సెట్ సత్యభామ అనమాట. సో నా గురించి నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నేను సత్యభామ ఎందుకు చూస్ చేసుకున్నానో. ఐ వుడ్ లైక్ టు స్పెషలీ థ్యాంక్ మల్లిక్ గగనం. సో హీస్ అన్ యాక్టర్, రైటర్, సింగర్ అండ్ హరిణి త్రూనే నాకు ఇప్పుడు తెలుసు అనమాట, ఫ్రెండ్ అయిపోయాడు. సో తనైతే మాకు ఈ షూట్కి చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మల్లిక్ ఫర్ సపోర్టింగ్ అస్. ఫోటోషూట్స్కి ఇలా రెడీ అవ్వడం ఎంతైతే పెద్ద టాస్కో, తర్వాత ఈ మేకప్, యాక్సెసరీస్, హెయిర్ స్టైలింగ్ అన్నీ రిమూవ్ చేసి నార్మల్ అవడం కూడా చాలా పెద్ద టాస్క్. తర్వాత మేకప్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత నేను నార్మల్ మోడ్కి వచ్చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ రిలాక్సింగ్ అనమాట. అంతే, నా ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. మొత్తం స్టూడియో అంతా నేను క్యాప్చర్ చేసేసాను. చలో ఇప్పుడు నేను మీకైతే ఈ స్టూడియో అంతా నేను చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోషూట్ పేరు చెప్పి నేను హరిని కలిసి షాపింగ్ చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం, చిన్న చిన్నవి కలిసి కొనుక్కోవడం చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా హ్యాపీగా అనిపించింది. మేము ఇలాంటి ఫోటోషూట్స్ చాలా చేయాలని విష్ చేస్తున్నా. ఎప్పటికప్పుడు మీరు చేసేస్తారా? హిందీయా, తెలుగా, ఇంగ్లీషా? హిందీ. సో ఓకే సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ టాక్ ఇన్ హిందీ. बहुत अच्छे है मैम, डेली प्रैक्टिस करवाते हैं. ओके. आपको कुछ भी नहीं, बेसिक नॉलेज भी नहीं है मैडम, बहुत अच्छे होते हैं. ओके. बहुत फ्रेंडली भी है मैम. नाइस. ओके, कैरी ऑन. थैंक यू. ఏముందులే సరదాగా కాసేపు వినేద్దాం అని అనుకున్నా, కానీ నాకేం అర్థం కాలేదు. అంటే క్లాస్ ఫస్ట్ నుంచి వింటేనే కదా మనకి ఏదైనా అర్థమవుతుంది, బట్ వాళ్ళందరూ అంత ఇంట్రెస్టింగ్గా వింటే భలే ముచ్చటేసింది. సో ఇది ఆ రోజుకి లాస్ట్ క్లాస్ అనమాట. అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రమే ఉన్నారనమాట. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. అండ్ నేను కూడా ఖచ్చితంగా 1 మంత్ కాదు కానీ అట్లీస్ట్ 1 డే కోర్స్ ఏదైనా ఉంటే జాయిన్ అవ్వాలనిపిస్తుంది. మీ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి? చాలా బాగుంది. సో మంచిగా నేర్చుకుంటారా? సో చాలా ఫ్రెండ్లీగా చెప్తారు. బాబ్తో వస్తున్నారు, మరి ఇబ్బంది అనిపించట్లేదా? అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ. ఓకే, కానీ బాబ్తో కూడా వచ్చి అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారంటే గ్రేట్. ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? చాలా బాగా నేర్చుకుంటారు, చెప్పిందల్లా మంచిగా వింటారు. సో ఇలా ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి నీకు? ఇప్పుడు బ్యూటిషియన్కి వచ్చేసరికి ఒక 5 మెంబర్స్ ఉన్నారు, మేకప్కి 3rd బ్యాచ్. ఓకే. 8 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అంటే లైక్ మంత్లీ మారుతూ ఉంటారా? 30 డేస్కి వన్స్ చేంజ్ అవుతుంది బ్యాచ్, వస్తుంది 30 డేస్. ఓకే. సో ఇక్కడ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఎక్కడన్నా పిచ్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ ఇక్కడే చేయాలనుకుంటే ఆపర్చునిటీ ఉందా? అలా ఏముండదు, ఎక్కడైనా సరే మనం వర్క్ నేర్చుకున్న తర్వాత మన ఫీల్డ్లో మనమే చూస్ చేసుకోవాలి. ఓకే. కన్ఫర్మ్ సో నువ్వు వాళ్ళకి ట్రైన్ చేసి చెప్తారంతే. అంతే. సో వాళ్ళు సరిగ్గా నేర్చుకోరా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం 100% వర్క్ వచ్చేంత వరకు మాత్రం నేర్పిస్తాను. ఓకే. కాకుండా మాత్రం బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఒకవేళ నేను ఒక 1 మంత్ క్లాస్కి నేను ఫీజు పే చేసి నేను జాయిన్ అయ్యాను, కానీ నేను 1 మంత్ సరిగ్గా నేర్చుకోలేదు, ఇంకొక 1 వీక్ ఉంటే నేను ఫిట్ అయిపోతాను అనుకున్నప్పుడు ఫిట్ అయిపోతాను అనుకుంటే 1 మంత్ కూడా ఇక్కడే ఉంచుతాను. సో దానికి ఎక్స్ట్రా పే చేయాలా? ఓకే. ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే. సో బేసిక్గా ఇన్స్టిట్యూషన్ కాకుండా నీ దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటో చెప్తావా? ఇన్స్టిట్యూట్ పర్పసే ఉంటాయి, సర్వీసెస్ ఏమి ఉండవు. ఓకే. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది బ్యూటిషియన్ సర్వీసెస్ ఉంటాయి, ప్లస్ మేకప్కి సంబంధించి ఉంటాయి. ఓకే. సర్వీసెస్ అంటే ఎలా అంటే క్లయింట్ని తీసుకొని మనం మనీకి ఛార్జ్ చేసి పంపిస్తాం, అలా కాదు. ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ అంతే. ఓకే. సో నీకు మోడల్స్ అది కొలాబరేట్ అవుతూ ఉంటారు కదా, సో ఏంటి నెక్స్ట్ ఫోటోగ్రాఫర్స్ కూడా కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో నువ్వు ఎలా పిచ్ చేస్తావు, లేదంటే వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు? ఇన్స్టాగ్రామ్.
ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరైనా అప్రోచ్ మరి నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చెప్పు. ఐడి చెప్పునా? ఐడి చెప్పు. ఐడి నువ్వు మెన్షన్ చేయద్దు నన్ను. ఓకే ఓకే. ఎందుకంటే మనం హైడ్ చేసినా కనిపించదు, లోగో పెట్టేస్తాను. యా షూర్. ఒకసారి నీ నోట్తో మీ ఐడి చెప్పు. శ్రీస్ మేకప్ అండ్ బ్యూటీ స్టూడియో. ఓకే, మంచిగా రన్ చేస్తున్నావు అండ్ క్యారియర్తో ఉంటూ సహా. సో అది చాలా గ్రేట్ థింగ్ కదా. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? మా హస్బెండ్ సపోర్ట్ అయితే 100% ఉంటుంది. తను లేకపోతే అసలు ఒక్క అడుగు కూడా అలా ముందుకు వేయలేం. తను బట్టి మాక్సిమం నేను హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను. యా షూర్. ఆఫ్టర్ డెలివరీ కూడా. ఎస్, ఆఫ్టర్ డెలివరీ కూడా జస్ట్ అలా నార్మల్గా బేసిక్ కేర్ తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు యూ విల్ బి బ్యాక్. ఓకే, Do like, share and subscribe to Hasni Dev. థ్యాంక్ యూ.